పతంగులు రమ్మని పిలుస్తున్నాయి, పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి, పిండి వంటలు టెంప్ట్ చేస్తున్నాయి, పచ్చటి పంట చేలు స్వాగత తోరణాలు కడుతున్నాయి. బాదరబందీలన్నీ పక్కన పెట్టి కష్టాలు కన్నీళ్లన్నీ కాసేపు మర్చిపోయి హాయిగా 3 రోజులు వేడుక జరుపుకోవడానికి పట్నం పల్లెకు తరలిపోతోంది. కానీ ట్రాఫిక్ జామే వాళ్ళని సతాయిస్తోంది. బళ్ళు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. దారులన్నీ ఊరికే, వాహనాలన్నీ పల్లెలకే. పెట్టాబేడ పిల్లాజల్లా హుషారుగా బయలుదేరారు. కనుచూపు మేర పట్నం పల్లెకు వెళ్తున్న దృశ్యాలే. బస్సులు, కార్లు, 2 వీలర్లు ఇలా ఏది ఉంటే దాని మీద పల్లెకు వెళ్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. 10 టోల్ బూత్ల ద్వారా వాహనాలు పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చేవారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. టోల్ గేట్ల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అంతకంతకు వాహనాల రద్దీ పెరుగుతోంది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. స్కానింగ్ ఆలస్యం అవుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ చౌరస్తా, ఉప్పల్ రింగ్ రోడ్డు రద్దీగా మారాయి. తెలంగాణ సహా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు వస్తున్న లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదు. అడుగేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. పండగ కోసం రైల్వే శాఖ అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినా జనానికి చాలటం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. బోగీలో కాలు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి. నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో 2 వైపులా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. రద్దీ దృష్ట్యా పశ్చిమ బైపాస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినా మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెడన, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్, గుంటుపల్లి, భవానీపురం ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాల వైపు పెద్ద సంఖ్యలో జనం పయనం కావడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. కలపర్రు టోల్గేట్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. టైం అంతా ట్రాఫిక్ లోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలపర్రు టోల్ ప్లాజా దగ్గర టెక్నికల్ సమస్యతో 2 టోల్ గేట్ లైన్లు పనిచేయలేదు. టోల్ దాటేందుకు అరగంట నుంచి 3/4 గంట పట్టింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకుని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీకి రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.